వెల్కమ్ టు బిగినర్ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత పారాయణలో ఈరోజు 4వ అధ్యాయము జ్ఞానయోగము. 18వ శ్లోకం. కర్మణ్యకర్మ యః పశ్యేత్ అకర్మణి చ కర్మ యః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మ కృత్. తాత్పర్యం: ఎవరైతే అకర్మయందు కర్మను మరియు కర్మయందు అకర్మను దర్శించుదురో వారు మానవులలో నిజమైన బుద్ధిశాలురు. వారు సమస్త కర్మలను చేస్తూనే ఉన్నా వారు యోగులు మరియు వారి సమస్త కర్మలలో ప్రావీణ్యులు. అకర్మలో కర్మ అంటే ఒక రకమైన అకర్మ పద్ధతిలో జనులు తమ సామాజిక విధులను భారమైనవిగా తలచి వాటిని సోమరితనంతో వదిలివేస్తారు. భౌతికంగా కర్మలను వదిలిపెట్టినా వారి మనస్సు ఇంద్రియ వస్తు విషయములపైనే చింతన చేస్తుంది. అటువంటి మనుషులు ఏమీ చేయనట్టు కనపడ్డా వారి సోమరితనం నిజానికి ఒక పాపపు పని. అర్జునుడు తన కర్తవ్యమైన యుద్ధాన్ని చేయను అన్నప్పుడు శ్రీకృష్ణుడు అలా చేయడం పాపము అన్నాడు. అంటే యుద్ధం చేయకపోవడం పాపము అన్నాడు. అలాంటి అకర్మ వలన నరకలోకాలకు వెళ్ళవలసి వస్తుంది అని వివరించాడు. కర్మలో అకర్మ అంటే కర్మయోగులు చేసే ఇంకొక రకమైన అకర్మ ఉంది. వారు తమ సామాజిక విధులను ఫలాపేక్ష లేకుండా కర్మఫలములను భగవంతునికే అంకితం చేస్తూ పనిచేస్తారు. అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా వారు కర్మబంధాలలో చిక్కుకోరు. ఎందుకంటే వారు తమ భోగాన్ని ఆశించరు. ప్రాపంచిక వాంఛల యందు వారి మనస్సు లేదు కాబట్టి వారి పనులు అకర్మగా పరిగణించబడతాయి. ఈ అకర్మకే ఉన్న మరో పేరు కర్మయోగం. ఇదే విషయం ఇంతకు క్రితం కర్మయోగంలో సాంఖ్యయోగంలో కూడా విస్తారంగా చర్చించబడింది. మీనింగ్ ఆఫ్ ద శ్లోక ఈస్: those who see action in action and inaction in action are truly wise among us humans. Although performing all kinds of actions, they are yogis and masters of all their actions. Action in inaction. There is one kind of inaction where persons look upon their social duties as burdensome and renounce them out of indolence. They give up actions physically, but their mind continues to contemplate upon the objects of the senses. Such persons may appear to be inactive, but their lethargic idleness is actually a sinful action. When Arjuna suggested that he wishes to shy away from his duty of fighting the war, Sri Krishna explained to him that it would be a sin and he would go to the hellish regions for such inaction. Now, inaction in action. There is another kind of inaction performed by karma yogis. They execute their social duties without attachment to results, dedicating the fruits of their actions to God. Although engaged in all kinds of activities, they are not entangled in karmic reactions since they have no motive for personal enjoyment. Because their minds are not entangled in material desires, their actions were termed as akarma or inaction. Another name for akarma is karma yoga, which had been discussed in detail in the previous 2 chapters, that is karma yoga and sankhya yoga. Om namo bhagavate vasudevaya.